ఓకే, తెర వెనక రాజకీయాలకి వైసీపీ కేర్ ఆఫ్ అడ్రస్. తెర వెనక ఒక రాజకీయ కుట్ర ఉంటుంది, తెర ముందు రాజకీయ కుట్ర వేరుగా ఉంటుంది. తెర వెనక రాజకీయ కుట్ర వైసీపీని క్రియేట్ చేస్తుంది, తెర ముందుకు వచ్చేపాటికి ఆ కుట్రని వైసీపీనే అమలు చేస్తుంది. తెర వెనక రాజకీయ కుట్ర ఏంటి అంటే వాళ్ళే ఒక కుట్రబోని చేస్తారు, తెర ముందుకి అది వేరే ఎవరో చేయబోతున్నారనే దాని మీద సృష్టిస్తారు. ఇది వైసీపీ మీద ఉండేటువంటి అతిపెద్ద అభియోగం. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ మీద ఉండేటువంటి అతిపెద్ద అభియోగమే కాకుండా కొన్ని వాస్తవాలు కూడా. మనం కోడికత్తి అనే ఒక అంశాన్ని చూస్తాం, అది ఎన్నికల్లో బాగా ఉపయోగపడినటువంటి అంశం. ఆ కోడికత్తి దాడి చేసింది ఎవరు అంటే జునుపల్లి శ్రీనివాసరావు. అతను ఎవరు అంటే అత్యంత జగన్మోహన్ రెడ్డిని అభిమానించేటువంటి ఒక వ్యక్తి. ఇది ప్రతిపక్ష కుట్ర కాదు, దీన్ని ఎవరు కుట్రబూని అతని మీద చేసినటువంటి అంశము కాదు. ఇది తెర వెనక జరిగినటువంటి అనూహ్య సంఘటన. అది ఏ ప్రతిపక్షానికి తెలియదు, ఇటు జగన్మోహన్ రెడ్డికి తెలియదు. కానీ చేసిన వ్యక్తి చెప్పినటువంటి అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మీద సింపతి గెయిన్ చేయడానికి నేను చేశానని ఒప్పుకున్నాను. సరే, అది తెర వెనక జరిగింది. తెర వెనక రాజకీయం ఇంకోటి ఉంది, వివేకానందరెడ్డి హత్య. వివేకానందది హత్య అని ముందుగా తెలిసి కూడా అది గుండెపోటు అని ప్రచారం చేయడమే కాకుండా మరలా హత్య అని బయటికి కొన్ని గంటల్లోకి వచ్చిన తర్వాత మరుసటి రోజు పేపర్లో నారాసుర రక్త చరిత్ర అని దానికి ఒక రంగు పులిమారు. అప్పుడు ముఖ్యమంత్రి, ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతికి ఒక పెద్ద గొడ్డలిచ్చి ఒక పెద్ద ఫోటో వేసి మరీ రాసినటువంటి పరిస్థితి. నారాసుర రక్త చరిత్ర అంటే ఏంటి? ఆ హత్య వీళ్లే చేశారని చెప్పడం. అంటే అది ప్రభుత్వ వైఫల్యమనో ఇంకోటనో చెప్తే అది వేరే విషయం. కానీ ఆ వ్యక్తే చేశాడు అంటే ఏంటి? ఆ చేతికి గొడ్డలిస్తే ఆ వ్యక్తే చేశాడు అనేది. సో అప్పుడే మన మీద అసలు ఆ ప్రచారం చేసినటువంటి అప్పుడే ఆ సాక్షి పత్రిక మీద చర్యలు తీసుకోవాలి వాస్తవానికి. కానీ చర్యలు తీసుకోవటంలో వీళ్ళ వైఫల్యం, అప్పుడు ప్రభుత్వం వైఫల్యం ఉందేమో, మరి ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారో. అలా డైరెక్ట్గా ఒక వ్యక్తిని ప్రత్యక్షంగా నువ్వే చేశావు అని ఒక పెద్ద ఆర్టికల్ రాసినప్పుడు వాళ్ళ మీద మరి కనీసం డిప్లొమేషన్ ఫైల్ చేయాల్సినటువంటి అవసరమైన ఉంది. మరి ఎందుకు వదిలేశారో తెలియదు, పత్రిక స్వేచ్ఛ అని వదిలేశారో ఏమో తెలియదు. అయితే ఒక వ్యక్తిని నేరస్తుడి కింద చూపించడం అనేది మాత్రం మరి సమాజానికి ఏ మెసేజ్ ఇవ్వటం అనేది ఆలోచించాలి. సరే, తర్వాత వివేకానందది హత్య అది ఎవరు చేశారనేది సునీత షర్మిల ద్వారా చాలా సందర్భాల్లో బయటపడింది. వైఎస్ అవినాష్ ఆ కేసులో ఏటి ముద్దాయిగా ఉన్నాడు, వైఎస్ కుటుంబం ఇంకెవరు ముద్దాయిగా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి అత్యంత సన్నిహితులు ఎవరు ఆ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అనేది బహిర్గతంగా తెలిసినటువంటి అంశమే. సరే, తెర వెనక రాజకీయాన్ని తెర ముందుకు తీసుకొచ్చి ఏం చేశారంటే అది ప్రభుత్వం వైఫల్యం అని చెప్పండి, ప్రభుత్వమే కక్షపూరితంగా చేసింది అని చెప్పని చేశారు. లిక్కర్ స్కామ్, ఇది అక్రమ అరెస్టు, ఇది రాజకీయ కుట్ర అనేది ఒక అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు. సరే, అది ఈ సిట్ చేసినటువంటి విచారణలో భాగంగా అందులో ఎంత నేరం ఉంది, ఎంత ఘోరం ఉంది, ఎవరు చేశారు ఏంటి అనే దాని మీద ఎవరు చేశారు ఏంటి అనే దాని మీద కొన్ని క్లారిటీస్, కొంత స్పష్టత అయితే వచ్చింది. ఎవరు చేశారు, ఈ హత్య ఎవరు చేశారు, లేదంటే ఈ ప్రాణాలు ఆ లెక్కర్ తాగిన తర్వాత ఎంతమంది చనిపోయారు, ఎంతమంది నరాల బలహీనతతో పాటు ఇతర వ్యాధులతో హాస్పిటల్లో పాలై ఉన్నారు అనేది పూర్తి నివేదికలు ఇచ్చిన తర్వాత ఇప్పుడు గమ్మునున్నారు. తర్వాత గులకరాయి అని చెప్పని 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఈ జగను యాత్రలో భాగంగా విజయవాడ సింగనగర్ వచ్చిన తర్వాత ఓ ప్రాంతంలో ఆయన మీద దాడి జరిగింది, రాయితో కొట్టారు అని చెప్పన్నారు. అందులో బోండా ఓమా ఇతర వ్యక్తులు చాలామంది పేర్లు చెప్పాలని అప్పట పోలీసులు చాలా ఒత్తిడి తీసుకొచ్చారు. సరే, అది తెర వెనక ఏం జరిగిందంటే తెర వెనక అసలు ఆ దాడే జరగలేదు. అమాయకులైనటువంటి పిల్లలను తీసుకొచ్చి ఆ కేసులో ఇరికించి వాళ్ళని కొట్టి తిట్టి చిత్రహింసలు పెట్టి ఆ కేసు ఒప్పుకోవాలని చెప్పని ఒత్తిడి తీసుకొచ్చినటువంటి పరిస్థితి దాని వెనకాల మనం చూసాం. అది తెర వెనక చేసేటువంటి రాజకీయ కుట్రలు.
తెర ముందుకు ఏం చెప్తున్నారంటే దాడి అని చెప్తున్నారు. అంటే ఇక్కడ అమాయకులైనటువంటి ప్రజలని నమ్మించేటువంటి ఒక పథకం. ఇప్పుడు కొత్తగా రీసెంట్గా ఇంకొక అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు. అది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి మీద పెద్ద ఎత్తున కుట్ర జరగబోతూ ఉంది. అమెరికా నుంచి షార్ప్ షూటర్స్ని తీసుకొచ్చారు. వాళ్ళ ద్వారా జగన్మోహన్ రెడ్డిని చంపేయబోతున్నారు అనేటువంటిది ఒక కుట్ర. దీనికి ఏదో ఒక మీడియా సంస్థ దీని మీద వాళ్ళకంటే మరి వచ్చింది ఎవరు ఏంటనేది మరి వాళ్ళకే తెలియాలి. ఎవరు తీసుకొచ్చారు, ఎవరి ద్వారా వచ్చారు, ఎలా వచ్చారు అనేది ప్రభుత్వం ఈ మీడియా సంస్థలో ఎవరైతే దాన్ని ఫోకస్ చేస్తూ ఎక్స్పోజ్ చేస్తూ మాట్లాడుతున్నారో వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. ప్రభుత్వం ఈ విషయంలో కూడా చర్య తీసుకోకపోతే వీళ్ళ అంటే వైఫల్యాలు ఎక్కువైపోతాయి. సరే, ఇది తెర వెనక ఇప్పుడు కొత్త రాజకీయం తీసుకొచ్చారు. ఏది లిక్కర్ కేసుని డైవర్ట్ చేయడానికి అమెరికా నుంచి షార్ప్ షూటర్స్ వచ్చారని. గతంలో కర్ణాటక నుండి, తమిళనాడు నుండి కూడా షార్ప్ షూటర్స్ వచ్చారు జగన్మోహన్ రెడ్డిని చంపేయడానికని. ఎందుకు అంటే ఆయన ప్రజల్లో సాధారణ వ్యక్తిలాగా తిరుగుతున్నారు. ప్రభుత్వం Z+ కేటగిరీ తీసేసింది, భద్రతను ఇవ్వటం లేదు, ఆయనకి బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇవ్వలేదు. ఇవన్నీ ప్రభుత్వం తీసేసుకుంది కాబట్టి ఇప్పుడు ఆయన మీద ఒక కుట్ర జరగబోతుంది అని ఫోకస్ చేసి, అంటే ఆయన జనాల్లోకి వెళుతున్నారు కాబట్టి ఆయన చంపటం ఈజీ అయిపోతుంది అని. సో ఎవరు వచ్చారు షార్ప్ షూటర్స్, ఎక్కడి నుంచి వచ్చారు? అమెరికా నుంచి వచ్చారు అని చెప్తున్నారు. పర్టికులర్గా అమెరికా నుంచి వచ్చారు, పలానా చోట ఉన్నారని ఇంత ఇన్ఫర్మేషన్ తెలిసినప్పుడు ప్రభుత్వానికి లేదంటే ఇంటెలిజెన్స్కి ఆ నివేదికని వాళ్ళు ఎందుకు ఇవ్వలేట్లేదు? అంటే ఇది కూడా ఒక కుట్రలో ఒక కుట్ర. సొంతంగా వాళ్ళే ఏదైనా ఒక కుట్ర బోన్తో ఉన్నారా? వాళ్ళే ఏదన్నా దాడిచ్చి అటాక్ చేయించుకోబోతున్నారా? దాడి చేయించుకుని అది ప్రభుత్వం మీద, చంద్రబాబు నాయుడు మీద నెట్టబోతూ ఉన్నారా? ఎందుకంటే ఆల్రెడీ స్పష్టంగా చెప్పేశారు అమెరికా నుంచి వచ్చారని చెప్పేశారు. మరి అమెరికా నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎక్కడున్నారు? ఇప్పుడు వాళ్ళని ప్రభుత్వం ఎంత ఇమీడియట్గా ఇంటెలిజెన్సీ ఈ నిఘా వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో ఎంత తొందరగా ఇది చేయగలిగితే అంత తొందరగా వాళ్ళని కస్టడీలోకి తీసుకుంటే ఒక కుట్రకి పన్నేటువంటి పన్నాగం ఏదైతుందో దాన్ని ఆదిలోనే కంట్రోల్ చేయగలుగుతారు. లేదు రేపొద్దున ఈ కుట్రని, అంటే ఇప్పుడు అమెరికా నుంచి షార్ప్ షూటర్స్ వచ్చారు అని ఒక పథకం పన్ని ఎవడో లోకల్ నుంచి వచ్చినటువంటి ఒక కిరాయి వ్యక్తితో అదేదో సినిమాలో అలాగా ఒక సీన్ క్రియేట్ చేసి అటాక్ చేయించుకుని ఈ లిక్కరుకి వ్యవహారాన్నంతా కూడా మొత్తం కంప్లీట్ డైవర్షన్ చేసేటువంటి ఒక డైవర్షన్ పాలిటిక్స్ కోసం పన్నుతున్న పన్నాగమా? ఇది ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మీద అత్యవసరంగా దాడి చేయాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఆయన దాదాపు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఆయన అంత సూపర్ హీరో ఏం కాదు అనేది మనం రాజకీయ పరిణామాలు చూస్తే, విశ్లేషకుల ఆలోచన చూస్తే, మేధావుల యొక్క వర్ణిస్తున్నటువంటి విధానాన్ని చూస్తే మనకి చాలా స్పష్టంగా తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డికి ప్రస్తుత రాజకీయ థ్రెట్ ఉందా అంటే ఎక్కడా కూడా థ్రెట్ లేదు. ఎందుకు థ్రెట్ లేదు అంటే ఆయనని ప్రజలు చాలా దారుణంగా విస్మరించారు. 11 స్థానాలకి రావటమే కాకుండా అధికార ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయారు. ఈ పరిస్థితుల్లో ఆయనే చేసినటువంటి స్కాములకి సంబంధించి జైలుకి వెళ్ళబోతున్నటువంటి వ్యక్తిని, అదే సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, శివారెడ్డిని చంపితే, అంటే శివారెడ్డి చనిపోతే ముఖ్యమంత్రి అవుతావు, శివారెడ్డిని చంపితే అంతకుడు అవుతాను. చిన్న లాజిక్ ఎలా మర్చిపోయింది ప్రభుత్వం. ఇలాంటి చిన్న లాజిక్ ఎలా మర్చిపోతే జగన్మోహన్ రెడ్డిని చంపేసే అంత ప్లానింగ్ ఎందుకు చేస్తాయి? ఆయన ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఈ ప్రభుత్వానికి అంత కొరకరాని కొయ్య అంటే అస్సలు కాదు. ఎందుకంటే ఇప్పుడు రాజకీయ సమీకరణలన్నీ కూడా పూర్తిగా డిఫరెంట్గా ఉన్నాయి, మారిపోయాయి. 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పాలన చూసిన తర్వాత, మళ్ళా 1 ఇయర్ చంద్రబాబు పాలన చూసిన తర్వాత కంప్లీట్ డిఫరెంట్ పాలసీలు కానీ, డిఫరెంట్ స్ట్రాటజీ కానీ, డిఫరెంట్ పరిపాలన కానీ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ టైంలో జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేసేంటో అవసరం కానీ, అంత ఖాళీ కానీ, అంత తేలిక కానీ ప్రభుత్వానికి అయితే లేదు. ఉన్నది ఎవరికి అంటే అది జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ఆర్సీపీ వాళ్ళకి మాత్రమే ఉంది. ఎందుకు ఉంది అంటే ఆయన మీద ఏదో ఒక దాడి అటాక్ చేయించుకుని
ఆ అటాక్ ద్వారా ప్రజలని ఈ డైవర్షన్ పాలిటిక్స్ లోకి తీసుకెళ్ళాలి, ఈ లిక్కర్ కేసును డైవర్ట్ చేయాలి. అదేవిధంగా ఇలాంటి అది అటాక్ చేయించుకోకపోయినా ఎలాంటి అటాక్ కూడా జరగబోతుంది అని చెప్పని పెద్ద ఎత్తున ప్రచారం చేసి దాన్ని సోషల్ మీడియా ద్వారా అల్లరి చేసి పూర్తిగా దాన్ని ఒక డైవర్షన్ పాలిటిక్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది. ఎందుకు జరుగుతుందంటే ఆ లిక్కర్ కేసు నుంచి అర్జెంటుగా ముందు జగన్మోహన్ రెడ్డి బయట పడకపోతే ఇంకొంతమంది రెడ్ నోటీసులు ఇచ్చి త్వరగా తీసుకురావడానికి అటు దుబాయ్ కానీ ఇటు లండన్ కానీ నుంచి కొంతమంది రెడ్ నోటీసులు జారీ చేసి తీసుకొచ్చే ప్రయత్నం ఆల్రెడీ ప్రభుత్వం చేస్తుంది. సిట్ ఆ విధంగా అడుగులు వేస్తుంది. అంటే వాళ్ళు రెడ్ నోటీసులు తీసుకొస్తే 100% జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తే ఇప్పట్లో బెయిల్ రాదు. దాన్ని దృష్టిలో పెట్టుకుని పన్నేటువంటి పథకం ప్రకారం పన్నుతున్నటువంటి అంశం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి మీద అటాక్ జరగబోతుంది. ఈ అటాక్ ఏంటి అంటే డైవర్షన్ పాలిటిక్స్. ఇది వాస్తవం.